హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ అండి. సో ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ అయితే 5:30 అలా అవుతుంది. సో ముగ్గు పెట్టేదైతే చూపియలేదండి. ఎందుకంటే బయట చీకటిగా ఉంది. మేము ఇంక వీడియో తీసినా కానరాదని అయితే ఇంకా ముగ్గు పెట్టేసి లోన్కైతే వచ్చేసాను. ఇక్కడైతే టీ అయితే నేను పర్టికులర్గా అయితే ఏం తాగను. ఇవాళ ఇంకా బాగా చలిగా ఉంది కాబట్టి పెట్టుకొని మా వారికి ఇచ్చి నేను కూడా తాగాను. టీ అంటే తక్కువని నేను చెప్పను. తాగాలనుకుంటే తాగుతా, మానేయాలంటే ఇదివరకైతే ఆ వేడి నీళ్ళల్లో ధనియాలు, జీలకర్ర, సోంపు అయితే వేసుకొని అయితే తాగుతాను. పర్లేదండి అది తాగినప్పుడు. నేను మా పిల్లలు పుట్టాక చాలా వెయిట్ గెయిన్ అయితే అయ్యాను. చాలా అయ్యాను. సో నాది మ్యారేజ్ పిక్ అయితే పెడతాను, ఒకసారి చూడండి. మ్యారేజ్కి ఇప్పటికి నా మ్యారేజ్ ఒక 7-8 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికైతే చాలా వెయిట్ గెయిన్ అయ్యానండి నేను. ఇంకా గెయిన్ అవుతానని చాలా భయం అయితే వేసింది. సో అంటే అవి తాగటం వల్ల అయితే వెయిట్ అయితే తగ్గలేదు. సో అంతవరకు అయితే కంట్రోల్లోకి అయితే వచ్చింది. నేను ఎందుకంటే బద్ధకం ఉంటే ఇంకే పని చేయలేము. సో బద్ధకం అయితే వదిలేయాలి. నేను అయితే తాగాను. తాగుతా అయితే మానేశాను. సో ఈ టీల కంటే అవే బెస్ట్. వేడి నీళ్ళు హాట్ వాటర్ అయితే తాగలేనండి. పొద్దున్నే తాగితే కడుపులో తిప్పినట్టు అనిపించింది నాకు. సో నా ఫీలింగ్ అయితే అది. నేనైతే ఈ ధనియాలు, జీలకర్ర, సోంపు అయితే వేసుకొని తాగాను. వితౌట్ లెమన్ అండి. లెమన్ కానీ హనీ కానీ ఏం వేసుకోను. అలా డికాషన్ అయితే తాగేస్తాను. పర్లేదు నాకు అది తాగినంతకాలం కొంచెం మైండ్ రిలీఫ్గాను, కొంచెం పొట్ట తేలిగ్గా అనిపించింది. బరువైతే ఏం తగ్గలేదండి. నేనైతే అప్పటికిప్పటికి చాలా వెయిట్ గెయిన్ అయితే అయ్యాను. వెయిట్ తగ్గాలని చూస్తున్నా కానీ నాకైతే అంటే నేను సరిగా అయితే వర్క్ సరిగా అయితే చేయట్లేదు. నాకు అర్థమవుతుంది. ఆ పని మీద కాన్సంట్రేషన్ పెడితే ఖచ్చితంగా ఏదైనా సాధించలేనంటే ఏదీ లేదు. సో నేను ఆ పని మీద అయితే బద్ధకంగా ఉన్నానని నాకే అర్థమైపోతుంది. నా వెయిట్ గెయిన్ చూసుకొని. సో ఇంక పిల్లలకైతే వాళ్ళు లేసేలోపు మనమైతే ఇంక వంట అయితే కంప్లీట్ చేద్దామని ముందైతే బియ్యం కడిగి పెట్టానండి. నేనైతే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయినా బియ్యం ఏ పనులైనా ముందు చేసేటప్పుడు బియ్యం అయితే నానబెట్టుకుంటాను. కడగంగలోనే పెట్టనండి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుంటాను. ఇంక మాది చాలా చిన్న ఇల్లు అండి. ఇరుగ్గా ఉంటుంది మా హౌస్. పొడుగు ఉంటుంది కానీ వెడల్పు అయితే ఉండదు. సో ఇంకా టమాటా క్యాలీఫ్లవర్ అయితే చేద్దామని ఒలుస్తున్నాను. ఇంకా వీధి లైట్లు కూడా ఏం లేవు కదా బయట. ఇంకా ముగ్గు వేసిన మీకు కానరాదని వీడియో అయితే తీయలేదు. అది కాక ఇంటి పక్కనే కుక్క ఒకటి ఎగబడి కరుస్తుందండి జనాల్ని. ఇప్పటికీ ఇద్దరు ముగ్గురిని అయితే కలిసింది. ఆ భయం అయితే ఉండి పిల్లల్ని కూడా నేను బయటకి అయితే పంపించట్లేదు. ఇప్పుడైతే పిల్లలు లెగవలేదులేండి. ఇంకా నా పని అంతా అయిన తర్వాత వాళ్ళని ఖచ్చితంగా నేను 6:30, 7కి అయితే లేపుతాను. ఇంకా అప్పటికైతే అన్ని పనులు అవుతాయి కదా. వాళ్ళకి బ్రష్ చేయించి ఫుడ్ తినిపించేస్తే స్నానం చేయించి స్కూల్కి అయితే పంపిస్తాను. ఇప్పుడైతే ఇంకా ఇలా వంట చేస్తూనే బయట కట్టెల పొయ్యి మీద అయితే నీళ్ళైతే రాజేయాలి. అయితే నిన్న ఒక సిస్టర్ అయితే ఒక కామెంట్ అయితే చేశారు. అదే అక్కడ ప్యాకేజ్ చేసిన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియో పెట్టాను కదా, ప్యాకేజ్ వీడియో కూడా పెట్టమని అయితే అన్నారు. ఇంకా ప్యాకేజ్ అంటే ఏం లేదండి. సో అక్కడ వీడియో తీయటమే. నేను అంతంత మాత్రం ఎందుకని అంటారు. అక్కడ నాకు వీడియో తీసే వాళ్ళు కూడా లేరు. నా దగ్గర ట్రైపాడ్ కూడా లేదండి. వీడియో తీసుకుని స్టాండ్ కూడా ఏం లేదు. ఊరికే ఇంకా నా చేతులతో తీసుకోవటమే. ఇప్పుడు దాకా అంతగా క్లారిటీగా ఉండవు నా వీడియోస్ కూడా. సో ఇంకా అక్కడక్కడ వీడియోస్ అయితే తీశాను. ఇంకా కొన్ని మేము అంట్లు కడిగాయి. కసులు అయితే మా పెద్ద పాపకి అయితే కొన్ని చేయమ్మా అంటే వాళ్ళు ఎక్కువసేపు తీయలేరు కదండి. పిల్లల్ని అంత ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టమైనది. ఎందుకంటే వాళ్ళని ఫ్రీగా ఆడుకుంటారని అయితే నేను అక్కడికి తీసుకెళ్ళాను. సో ఇంకా ఈ వీడియో ఆ వీడియో వాళ్ళని ఇసుకించడం ఎందుకని వాళ్ళనైతే అడగలేదు. ఇంకా మా వారు కూడా ఎమ్మటనే మమ్మల్ని అయితే వదిలిపెట్టి ఎమ్మటనే మా ఊరైతే వచ్చేసారు. ఇంకెవరు లేరు కాబట్టి అన్నయ్య షాప్ కాడ అయితే ఉన్నాడు. ఇంకా అమ్మ నేను వదిలే కాబట్టి ఇంకా ఆ పనుల్లోనే సరిపోయింది. ప్యాకేజ్ అని ఏం లేదండి. సామానంతా సర్ది శుభ్రంగా కడిగి తుడిచి గోతానికి అయితే వేసి లోన్ గదిలో అయితే పెట్టాము. ఇంకా అక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి. సో వదిన ఇంకా ఇంటికాడికి అయితే తీసుకెళ్ళిద్దేమో. ఇంకా అక్కడికి దగ్గరే కాబట్టి బండి మీద తర్వాత తీసుకెళ్ళి, ఇప్పుడైతే లగేజ్ ఎక్కువ ఉందని కొన్ని సామాన్లు లోన పెట్టింది తీసుకెళ్ళకుండా. మేమైతే ఇంకా అప్పటికి లేట్ అవుతుంది కదా, అదంతా బాగు చేసేసరికి సాయంత్రం 5 అలా అయింది. వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 5 అయింది. ఇంకా మా అమ్మ కోసం కూర్చునేసరికి ఇంక మా అమ్మ వచ్చేదాకా వెయిట్ చేసి ఇంక మా అమ్మ నడుచుకుంటూ రావాలి. మమ్మల్ని అయితే మా అన్నయ్య బండి మీద వదిలిపెట్టారు. ఇంక మా అమ్మ తాళాలేసి ఇంటికి మేము వస్తాంలే మీరు పదండి అనేసరికి ఇంకా వచ్చాము.
అందుకే అంతగా వీడియో అయితే తీయలేదండి. ఇంక ముగ్గు పాతింటి కాడైతే ఊడ్చి నీళ్ళు జల్లి ముగ్గు అయితే పెట్టేసి వచ్చాను నేను. ఎందుకంటే ఎప్పుడు నేను వెళ్ళినా మా అమ్మ నా చేతే ముగ్గు పెట్టించిద్ది. ముగ్గు వేయమ్మ నువ్వు అని బాగా అందంగా వేసుకుంటాం. మేము ముగ్గులు వేసుకొని బాగా చూసుకుంటాం ఇంటి ముందు. ఎందుకంటే అటు ఏం రావు కదా, చివరి కదా. అసలు ముగ్గు ఇంక వారమైనా అసలు చెదరదండి, చాలా నీట్గా ఉంటుంది. ఇంకా ముగ్గు అయితే వేసి వచ్చాము. ఇప్పుడైతే ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే నీళ్ళైతే రాజేసి ఇంక పిల్లల్ని అయితే లేపాలి. ఇంకా తెల్లారిపోయింది కాబట్టి. ఇంక చూసారా, మాకు స్థలం తక్కువ, అది అక్కడ పొయ్యి రాజేసుకోవడానికి అంత ఫ్రీగా అయితే స్థలం అయితే ఉండదు. కానీ ఉన్న దాంట్లోనే మనం అందంగా మార్చుకోవాలి. ఇంకా మా పిల్లలు కూడా అన్నం తినాలంటే చాలా అసలుకి విసుగొచ్చిద్ది. వాళ్ళు తినరు. నేనే ఇంకా బతిలాడి పాము చీమ కథలని ఏదో ఒకటి సెల్లులో కథలు అయితే పెట్టాలి వాళ్ళకి. సో మంచిగా అయితే వాళ్ళు మంచి కథలు అయితే పెడతాను. పెట్టి దబదబా అన్నం తినిపించి స్నానం చేయించి వ్యాన్ అయితే ఇంటి ముందుకు వచ్చిద్దిలండి. ఇంక వ్యాన్లో అయితే పంపిస్తాను. ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మీకు ఏమైనా పెట్టాలి అనుకుంటే కామెంట్, ఇంకా మీకు ఏమైనా మంచి మంచి వీడియోలు ఏమైనా తీయాలి సజెషన్స్ అయితే కామెంట్ రూపంలో అయితే నాకు కామెంట్ అయితే చేయండి. సో పిల్లల వరకు అయితే పూరి అయితే చేశాను. నాకేందోనండి ప్రతిసారి ఎప్పుడు పూరి చేసినా అస్సలు పొంగదు. అస్సలకి నాకు పూరి చేయటం రాదేమో అనిపించింది ఒక్కోసారి. అన్నీ వచ్చి అని నేను చెప్తే కొన్ని నేను కూడా సెల్లులో చూసి అయితే నేర్చుకుంటాను. పూరి మాత్రం నాకు ఎప్పుడు చేసినా పొంగదు. సో అంతేనండి. మనం ఒక అడుగు పెందరాళ్ళేస్తే పిల్లల్ని అయితే హడావుడి లేకుండా ప్రశాంతంగా స్కూల్కి అయితే పంపించచ్చు. అదే మనం బద్ధకంగా లేటుగా లేస్తే ఇంక పిల్లల్ని కూడా హడావుడిగా అయితే పంపిస్తే, అదే మనం పెందరాళ్ళేస్తే ఒక ముద్ద అయితే ప్రశాంతంగా వాళ్ళకి పెట్టి తృప్తిగా అయితే పంపించుకుంటాం. మళ్ళీ స్కూల్కి వెళ్ళినారే వాళ్ళు తినలేదే అన్న దిగులు ఆలోచన అయితే ఉండదు. మనకు కూడా ఇంటి పని తొందరగా అయ్యిద్ది. సో పని అయిన తర్వాత అయితే పడుకున్న బాధ ఉండదు. సో అప్పుడప్పుడు నేను కూడా బద్దకిస్తాను. సో ఆ బద్ధకాన్ని పోగొట్టుకుంటాను. అంతే వీడియో బాయ్.